హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్టూడెంట్స్ ఫార్మేటివ్ అసెస్మెంట్ కోసం రాసినటువంటి రిటర్న్ వర్క్స్ లేదా క్లాస్ వర్క్ అని ఏదైతే పిలుస్తున్నామో దాన్ని ఏ విధంగా రాయాలి, ఆ రిటర్న్ వర్క్స్లో ఏ విషయాల్ని ఇంక్లూడ్ చేస్తే మ్యాక్సిమం మార్క్స్ వస్తాయో తెలుసుకోబోతా ఉన్నాం. అదేవిధంగా టీచర్స్ ఈ రిటర్న్ వర్క్స్కి మార్క్స్ ఏ విధంగా అవార్డ్ చేయాలి, మార్క్స్ అవార్డ్ చేసేటప్పుడు రిటర్న్ వర్క్స్లో ఏ విషయాల్ని పరిశీలించాలి, ఈ రిటర్న్ వర్క్స్కి డైరెక్ట్గా మనం 10/10 మార్క్స్ వేయవచ్చా వేయకూడదా, 10 మార్క్స్ వేయకూడదు లేదా వేయాలి అంటే ఏ పారామీటర్స్ని మనం ఫాలో అవ్వాలి. మనందరికీ తెలిసిందే, ఒక ఫార్మేటివ్ టెస్ట్కి వచ్చేసి మనకి ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, రీడ్ అండ్ రిఫ్లెక్ట్ ఉంటుంది, స్లిప్ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో కానీ అదేవిధంగా హోమ్ అసైన్మెంట్గా కానీ ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి వర్క్ ఏదైతే చేస్తాడో దాన్ని ఒక నోట్స్గా పెడతాడు, దానికి కూడా మనం ఒక 10 మార్క్స్ అవార్డ్ చేయాలి. ఈ 10 మార్క్స్ని అవార్డ్ చేయటం ఏ విధంగా, స్టూడెంట్స్ చాలా మటుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ విషయంలో. చాలా మటుకు స్టూడెంట్స్ అందరూ కూడా లెసన్ వెనకాల ఉన్నటువంటి కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ని నోట్స్లో కాపీ చేసేసి వాటికి అవసరమైనటువంటి ఆన్సర్స్ని ఏదో సోర్స్ బుక్స్ లేదా గైడ్స్ నుంచి ఆన్సర్స్ కాపీ చేసేస్తున్నారు. వాటినే రిటర్న్ వర్క్స్ అని నీట్గా రాసి ప్రజెంట్ చేస్తుంటే వాటికి 10/10 మార్క్స్ అవార్డ్ చేస్తున్నారు. ఇది సరైన పద్ధతేనా? ఈ విధంగా రాయటం కరెక్టేనా? ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. మనం చూస్తున్నాం, ఈ పేరులోనే ఉంది, దీని పేరు రిటర్న్ వర్క్స్. ఈ రిటర్న్ వర్క్స్ అనేవి క్లాస్ రూమ్లో టీచర్ ఇచ్చేటువంటి అసైన్మెంట్ కావచ్చు, అదేవిధంగా స్టూడెంట్స్కి టీచర్ హోమ్ అసైన్మెంట్గా ఇచ్చేటువంటి యాక్టివిటీస్ అయి ఉండాలి. చాలామంది స్టూడెంట్స్ ఈ రిటర్న్ వర్క్స్ని చాలా నీట్గా డ్రాఫ్ట్ చేస్తూ కలర్ఫుల్గా వేస్తూ మంచి మంచి నోట్బుక్లో చాలా అట్రాక్టివ్గా పెడతా ఉన్నారు. ఆ తీరే తెలిసిపోతూ ఉంది ఇది మీరు క్లాస్ రూమ్లో చేసినటువంటి యాక్టివిటీస్ కాదు అని. రిటర్న్ వర్క్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విధంగా ఉండవండి. రిటర్న్ వర్క్స్ అనేవి టీచర్ క్లాస్ రూమ్లో పిల్లల చేత చేపించేటటువంటి యాక్టివిటీస్ ఫస్ట్ థింగ్. రెండవది, స్టూడెంట్స్ కోసం హోమ్ అసైన్మెంట్గా ఇచ్చేటువంటి యాక్టివిటీస్ మాత్రమే రన్నింగ్ నోట్స్లో ఉండాలి. అంతేకాని లెసన్ వెనకాల ఉన్నటువంటి కేవలం ఏదైతే కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని తీసి నోట్స్లో రాసేసి లేదా కొంత వొకాబులరీ పార్ట్ను కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తే అది రిటర్న్ వర్క్ కాదు. ఆ విధంగా రాసినటువంటి నోట్స్కి 10 మార్క్స్ అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. ఎక్స్టర్నల్ టీమ్స్గా రేపు మీ స్కూల్స్కి వచ్చేటువంటి టీమ్స్ ఈ విధంగా మీరు రాసినటువంటి నోట్స్ని రిజెక్ట్ చేస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. మరి మీరు 10కి 10 మార్క్స్ ఈ రిటర్న్ వర్క్స్లో తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి? ఏ విషయాల్ని రన్నింగ్ నోట్స్లో లేదా రిటర్న్ వర్క్స్లో లేదా క్లాస్ వర్క్ ఏ పేరుతోటైనా పిలవండి, ఏ విషయాల్ని మీరు ఆ నోట్స్లో ఇన్క్లూడ్ చేయాలి, ఏ విషయాల్ని మనం ఇన్క్లూడ్ చేయాల్సిన అవసరం లేదు అనే విషయం ఈరోజు పూర్తిగా వీడియోలో చూడబోతా ఉన్నాం. ఈ రిటర్న్ వర్క్స్ అనేవి మనకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు దగ్గరగా అన్ని లాంగ్వేజెస్లో ఒకే పద్ధతిగా ఉంది. పర్టికులర్గా మనం ఇక్కడ మాట్లాడుకునేది ఇంగ్లీష్ సబ్జెక్ట్ గురించి కాబట్టి 10th క్లాస్ ఇంగ్లీష్ నుంచి 6th క్లాస్ ఇంగ్లీష్ వరకు ఈ రిటర్న్ వర్క్స్లో ఏ విషయాల్ని ఇన్క్లూడ్ చేయాలి, వీటికి మార్క్స్ ఏ విధంగా అవార్డ్ చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం చాలా క్లియర్గా చూడబోతా ఉన్నాం. మనం ఇప్పుడు చూడబోయేటువంటి వీడియోలో ఏ విషయాల్ని ఇన్క్లూడ్ చేయాలి, ఏ విషయాల్ని రిటర్న్ వర్క్స్లో ఇన్క్లూడ్ చేయాల్సిన పని లేదు, టీచర్ రిటర్న్ వర్క్స్ ఏ విధంగా రాయించాలి, మార్క్స్ ఏ విధంగా అవార్డ్ చేయాలి, ఈ విషయాలన్నింటిని మనం ఈరోజు వీడియోలో చూడబోతా ఉన్నాం. ఈ విషయాలను తెలుసుకునే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, ఇంకా ఇట్లాంటి వీడియోస్ అనేకం చూడాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అందరికీ ఈ వీడియో ఉపయోగపడే విధంగా సహకరిస్తారని ఆశిస్తూ లెట్స్ వాచ్ ది వీడియో. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. ఈరోజు టాపిక్ రిటర్న్ వర్క్స్ స్టూడెంట్స్ ఫార్మేటివ్ అసెస్మెంట్స్కి ఏ విధంగా రాయాలి, ఏ విషయాల్ని రిటర్న్ వర్క్స్లో ఇన్క్లూడ్ చేయాలి, టీచర్స్ ఈ రిటర్న్ వర్క్స్కి మార్క్స్ అవార్డ్ చేసేటప్పుడు ఏ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలో ఈరోజు వీడియోలో క్లియర్గా చూద్దాం. ఈ వీడియోని ఎండింగ్ వరకు ఫాలో అయ్యి కంప్లీట్గా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నౌ యు సీ, మనం జనరల్గా క్లాస్ వర్క్ లేదా రిటర్న్ వర్క్లో ఏ విషయాన్ని రాయాలో చూద్దాం. ఇంగ్లీష్ సబ్జెక్ట్ విషయంలోకి వచ్చేసరికి వాట్ టు రైట్ ఇన్ క్లాస్ వర్క్ లేదా రిటర్న్ వర్క్స్, ఏ విషయాల్ని రన్నింగ్ నోట్స్ లేదా ఈ క్లాస్ వర్క్లో రాయాలి, ఏ విషయాల్ని రాయవలసిన అవసరం లేదు. ముఖ్యంగా రన్నింగ్ నోట్స్ అనండి లేదా క్లాస్ వర్క్ అనండి లేదా రిటర్న్ వర్క్ అనండి, ఈ నోట్స్లో మనం 10 మార్క్స్ అవార్డ్ చేయాలి అంటే
తప్పనిసరిగా స్టూడెంట్స్ ఈ 3 విషయాల్ని రాయాలి. ఫస్ట్ విషయం డిస్కోర్సెస్ రాయాలి, ఆ యూనిట్కి సంబంధించినటువంటివి. అదేవిధంగా ఆ యూనిట్లో ఉన్నటువంటి ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ టు ఎనలిటికల్ క్వశ్చన్స్, ఆ ఎనలిటికల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. అదేవిధంగా టెక్స్చువల్ ఎక్సర్సైజెస్కి కూడా ఆన్సర్స్ రాయాలి. అయితే ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని చూద్దాం. డిస్కోర్సెస్ రాసేటప్పుడు ఏ విధంగా, ఆన్సర్స్ టు ఎనలిటికల్ క్వశ్చన్స్ ఏ విధంగా, టెక్స్చువల్ ఎక్సర్సైజెస్ ఏ టెక్స్చువల్ ఎక్సర్సైజెస్ని ఇంక్లూడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ విషయం మనకి డిస్కోర్సెస్. మనం చూసినట్లయితే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తంగా 17 డిస్కోర్సెస్ ఉన్నాయి, పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ కలిపేసి. సో మనకి పేపర్ 1లో ఉన్నటువంటి మేజర్ డిస్కోర్సెస్ ఏంటి? ఇంటర్వ్యూ ఉంది, కాన్వర్జేషన్ ఉంది, ప్లే స్క్రిప్ట్ ఉంది, కొరియోగ్రఫీ స్క్రిప్ట్ ఉంది, స్టోరీ లేదా నేరేటివ్ ఉంది, అండ్ ఫైనల్గా డిస్క్రిప్షన్. ఈ 6 మేజర్ డిస్కోర్సెస్ మనకి పేపర్ 1లో వస్తూ ఉంటాయి. అదేవిధంగా పేపర్ 2లో అడగబడేటువంటి మేజర్ డిస్కోర్సెస్ లెటర్ రైటింగ్, బయోగ్రఫీ, స్పీచ్, ఎస్సే, న్యూస్ రిపోర్ట్. దీస్ ఆర్ ది 5 మేజర్ డిస్కోర్సెస్ ఇన్ పేపర్ 2. ఈ విధంగా మొత్తం 6 + 5 11 మేజర్ డిస్కోర్సెస్ మనం 10th క్లాస్కి వచ్చే వరకు పిల్లలందరి చేత ప్రాక్టీస్ చేయించాలి. అదేవిధంగా 6 మైనర్ డిస్కోర్సెస్ కూడా ఉన్నాయి. పేపర్ 1లో ఉండేటువంటి మైనర్ డిస్కోర్సెస్ డైరీ ఎంట్రీ, మెసేజ్, నోటీస్. పేపర్ 2లో వచ్చేటువంటి మైనర్ డిస్కోర్సెస్ ఇన్విటేషన్, పోస్టర్, ప్రొఫైల్. ఈ విధంగా 6 అక్కడ 11 మేజర్ డిస్కోర్సెస్, అదేవిధంగా 6 మైనర్ డిస్కోర్సెస్. మనం ఇప్పుడే చూసిన విధంగా ఇక్కడ చూడండి 11 మేజర్ డిస్కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి మైనర్ డిస్కోర్సెస్ వచ్చేసి కేవలం 6 ఉన్నాయి. 11 + 6 17 డిస్కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి నోట్స్లో ఎంటర్ అవ్వాలి అంటే 17 డిస్కోర్సెస్ని రన్నింగ్ నోట్స్లో ఒకే చోట ఇన్క్లూడ్ చేయవలసిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ యూనిట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంది 10th క్లాస్ ఇంగ్లీష్లో. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలోకి వచ్చేసరికి తప్పనిసరిగా ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్కి సంబంధించినటువంటి డిస్కోర్సెస్ 5 to 10 డిస్కోర్సెస్ ఆ యూనిట్లో ఎంటర్ చేయాలి. నోట్స్ రాసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చూడవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఫస్ట్ యూనిట్కి సంబంధించి లెసన్కి రిలవెంట్గా ఉన్నటువంటి 5 నుంచి 10 మేజర్ ఆర్ మైనర్ డిస్కోర్సెస్ ఇన్క్లూడ్ కావాలి. అంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే యూనిట్ విషయానికి వచ్చేసరికి 5 నుంచి 10 మేజర్ ఆర్ మైనర్ డిస్కోర్సెస్ రాయాలి. ఈ విధంగా మనం మొత్తం టెక్స్ట్ బుక్ అయిపోయే లోపల ఈ 17 డిస్కోర్సెస్ ఒక్కొక్కటి కనీసం పిల్లలందరూ కూడా ఒక్కొక్క డిస్కోర్సెస్ని 5 టైమ్స్ వచ్చే విధంగా చూడాలి. 5 టైమ్స్ అంటే అదే డైరీ ఎంట్రీ లేదా అదే ఇన్విటేషన్ 5 టైమ్స్ రాయటం కాదు. ఒక్కొక్క లెసన్లో అవసరమైనటువంటి డైరీ ఎంట్రీ, ఇన్విటేషన్, మెసేజ్, నోటీసు, పోస్టరు, ప్రొఫైలు, లేకపోతే ఇంటర్వ్యూ, కాన్వర్జేషన్, ఇవి ఏదైతే ఉన్నాయో కనీసంకి ఒక్కొక్క డిస్కోర్సెస్ 5 అయినా వాళ్ళు స్టూడెంట్స్ రన్నింగ్ నోట్స్లో ఇన్క్లూడ్ అయ్యే విధంగా చూడాలి. అయితే మనం ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ డిస్కోర్సెస్ ఏ విధంగా రాయాలి. పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రిటర్న్ వర్క్స్ విషయంకి వచ్చేసరికి టీచర్ క్లాస్ రూమ్లో పిల్లల చేత చేయించేటువంటి యాక్టివిటీస్, అదేవిధంగా టీచర్ స్టూడెంట్స్కి ఇంటికి ఇచ్చేటువంటి హోమ్ అసైన్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి, అప్పుడు మాత్రమే ఇక్కడ మనం ఇచ్చినటువంటి డిస్కోర్సెస్ని క్లాస్ రూమ్లో టీచర్ ప్రాక్టీస్ చేయించినవి, అదేవిధంగా పిల్లలకి హోమ్ అసైన్మెంట్గా ఇచ్చినటువంటి డిస్కోర్సెస్ని ఎంటర్ చేయించాలి. ఆ విధంగా హోమ్ అసైన్మెంట్ లేదా క్లాస్ రూమ్ అసైన్మెంట్, క్లాస్ రూమ్లో చేసేటువంటి ఇండివిజువల్ యాక్టివిటీస్ పిల్లలు చేసేది ఏదైతే ఉన్నాయో చూసారా, వాటిని ఈ రన్నింగ్ నోట్స్లో ఇన్క్లూడ్ చేయాలి. అంతేకాని పిల్లలు గైడ్లో చూసి నీట్గా తప్పులు ఏమీ లేకుండా రాస్తారు చూసారా, దాన్ని రన్నింగ్ నోట్స్ అనరు. ఖచ్చితంగా స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసేటువంటి నోట్స్ అండి ఇది. దాన్ని నీట్గా చాలా అందంగా మంచి డిజైన్స్ తోటి ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. క్లాస్ వర్క్ అనేది స్టూడెంట్స్ చేసేటువంటి ప్రాక్టీస్ బుక్. అది స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో లేదా ఇంటి దగ్గర ఆ సబ్జెక్టుకి సంబంధించి ఏ విషయాల్ని ప్రాక్టీస్ చేశారు అంటానికి ఇది ఒక ఎవిడెన్సు. ఈ విషయంలో తప్పనిసరిగా 17 డిస్కోర్సెస్ ఇయర్ ఎండ్ అయిపోయే లోపల అన్ని డిస్కోర్సెస్ టోటల్ 8 యూనిట్స్లో కవర్ అయ్యే విధంగా ఒక్కొక్క యూనిట్లో 5 నుండి 10 మేజర్ డిస్కోర్సెస్ ఇన్క్లూడ్ అయ్యే విధంగా చూడాలి. అంతేకాని లెసన్ వెనకాల ఉన్నటువంటి కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ని
నోట్స్లో కాపీ చేయించి ఆ పిల్లలు వాటికి గైడ్లో చూసి ఆన్సర్స్ రాసి, లేదా టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి వొకాబులరీనో లేదా గైడ్స్లో ఉన్నటువంటి వొకాబులరీనో తీసుకొచ్చి నోట్స్లో పెట్టేస్తే వాటికి 10/10 మార్క్స్ వేస్తే అది తప్పు. ఖచ్చితంగా స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో చేసినటువంటి యాక్టివిటీస్ని, అదేవిధంగా ఇంటి దగ్గర హోమ్ అసైన్మెంట్గా ప్రాక్టీస్ చేసినటువంటి డిస్కోర్సెస్ని ఎంటర్ చేయాలి. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక పాయింట్ నెంబర్ 2గా మనం ఇంతకుముందు చూసాము. ఏంటి? ఫస్ట్ డిస్కోర్సెస్ అయితే, రెండవది మనకి ఇది మనం చూసాము ఇక్కడ. ఏంటది? క్లాస్ రూమ్లో టీచర్ పిల్లలకి ఇచ్చినటువంటి ఎనాలిటికల్ క్వశ్చన్స్, లెసన్ వెనకాల ఉన్న క్వశ్చన్స్ కాదండి, ఆన్సర్స్ టు ఎనాలిటికల్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా నోట్స్లో ఎంటర్ కావాలి. డిస్కోర్సెస్తో పాటు రెండో విషయం ఏంటి? ఆన్సర్స్ టు ఎనాలిటికల్ క్వశ్చన్స్. లెసన్ వెనకాల కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిలో ఎనాలిటికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే స్టూడెంట్స్ చేత ఆలోచింపజేసే విధంగా ఉండే క్వశ్చన్స్, వాళ్ళు ఆలోచించి వాటిపైన డిఫరెంట్ ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి చూసారా, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కాకుండా. ఆ క్వశ్చన్స్కి ఈ రకమైనటువంటి ఎనాలిటికల్ క్వశ్చన్స్ని టీచర్ హోమ్ అసైన్మెంట్గా స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. టీచర్ ఏదైతే ఎనాలిటికల్ క్వశ్చన్స్ని హోమ్ అసైన్మెంట్గా ఇచ్చారో, లెసన్ వెనకాల ఉన్న క్వశ్చన్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. రాస్తే కొన్ని క్వశ్చన్స్ లెసన్ వెనకాల ఉన్నాయి, రాయొచ్చు కాక, కానీ లెసన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, క్లాస్ రూమ్లో లెసన్ ట్రాన్సాక్షన్ జరిగే టైంలో టీచర్ కొన్ని ఎనాలిటికల్ క్వశ్చన్స్ స్టూడెంట్స్ని అడగటం జరుగుతుంది. వాటిని హోమ్ అసైన్మెంట్గా పిల్లలు రాసుకొని వస్తారు, వాటిని ఇంక్లూడ్ చేయాలి. అంతేగాని లెసన్ వెనకాల ఉన్న క్వశ్చన్స్ తీసి గైడ్లో ఆన్సర్ రాయటం కాదు. క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో భాగంగా టీచర్ స్టూడెంట్స్కి ఏదైతే హోమ్ అసైన్మెంట్గా ఇస్తారో లెసన్ బేస్డ్ ఎనాలిటికల్ క్వశ్చన్స్, వాటికి మాత్రమే ఆన్సర్స్ రాయాలి. లెసన్ వెనకాల ఉన్న క్వశ్చన్స్ చూసి వాటికి గైడ్లో ఆన్సర్లు తీసుకొచ్చి వేసేస్తే అది నోట్స్ కాదు. ఇది పాయింట్ నెంబర్ 2. టీచర్ క్లాస్ రూమ్లో స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి హోమ్ అసైన్మెంట్కి ఇవ్వబడినటువంటి ఎనాలిటికల్ క్వశ్చన్స్ స్టూడెంట్ చేత ఆలోచింపజేసి వాళ్ళే ఆ క్వశ్చన్స్ పైన ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతారో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయించాలి. ఒకటి డిస్కోర్సెస్, రెండోది ఆన్సర్స్ టు ఎనాలిటికల్ క్వశ్చన్స్. ఇది పాయింట్ నెంబర్ 2. ఇక పాయింట్ నెంబర్ 3, టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ కూడా రన్నింగ్ నోట్స్లో రాయాలి. టెక్స్టువల్ ఎక్సర్సైజ్ అంటే మనకి లెసన్ అయిపోగానే వొకాబులరీ అండ్ గ్రామర్ పార్ట్ ఉంటుంది. ఈ వొకాబులరీ పార్ట్లో కొన్నిటికేమో ఆన్సర్స్ మనం అక్కడే టిక్ చేసే అవకాశం ఉందండి. మనం లెసన్ వెనకాల చూస్తే కొన్ని టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ గ్రామర్కి సంబంధించి కానీ వొకాబులరీకి సంబంధించిన కానీ లెసన్ వెనకాల కొన్నిటికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అలా ఉంటాయి. వాటికి అక్కడే ఆన్సర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఏదైతే స్టూడెంట్స్ ఓన్గా రాయాల్సి ఉంటుందో, ఏదైతే టీచర్ ఈ వొకాబులరీ లేదా గ్రామర్ పార్ట్కి హోమ్ అసైన్మెంట్గా ఇస్తారో వాటిని మాత్రమే ఇన్క్లూడ్ చేస్తే సరిపోతుంది. అంతేగాని లెసన్ వెనకాల ఉన్నటువంటి యాక్టివిటీస్ అక్కడే టిక్ పెట్టుకునే వాటికి, క్లాస్ రూమ్లో డిస్కస్ చేసే వాటికి మళ్ళీ పిల్లల చేత రాయించి పిల్లలు లేదా మళ్ళీ వాటిని రాసి టైం వేస్ట్ చేసుకోవడం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ క్లాస్ వర్క్ అనేది క్లాస్ రూమ్లో జరిగినటువంటి యాక్టివిటీస్ కావచ్చు, లేదా టీచర్ స్టూడెంట్స్కి హోమ్ అసైన్మెంట్గా ఇచ్చినటువంటి యాక్టివిటీస్ మాత్రమే నోట్స్లో ఇన్క్లూడ్ చేయాలి. ఈ టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ అయినా, ఎనాలిటికల్ క్వశ్చన్స్ అయినా, డిస్కోర్సెస్ అయినా స్టూడెంట్స్ ఇండివిజువల్గా రాయవలసి ఉంటుంది, వాళ్ళు ఓన్గా ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. కాబట్టి వాటిని ఏదో నీట్గా కలర్ఫుల్గా ప్రజెంట్ చేసి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఒక క్లాస్ రూమ్లో జరిగినటువంటి యాక్టివిటీస్, రెండవది ఇంటి దగ్గర హోమ్ అసైన్మెంట్గా జరిగినటువంటి యాక్టివిటీస్. వీటిని కూడా ప్రాజెక్ట్ వర్క్ లాగా చాలా ఆర్టిస్టిక్గా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా అవసరం లేదు. మీరు క్లాస్ రూమ్లో జరిగినటువంటి యాక్టివిటీస్, హోమ్ అసైన్మెంట్గా తీసుకున్నటువంటి యాక్టివిటీస్ని ఈ రన్నింగ్ నోట్స్లో ఇన్క్లూడ్ చేయాలి. అయితే మనకి ఇక్కడ డిస్కోర్సెస్ ఉన్నాయి అనుకున్నాం. వీటన్నిటికీ ఈ డిస్కోర్సెస్కి కానీ, ఎనాలిటికల్ క్వశ్చన్స్కి కానీ, అదేవిధంగా ఉన్నటువంటి హోమ్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, ఎనాలిటికల్ క్వశ్చన్స్ లేకపోతే డిస్కోర్సెస్, అదేవిధంగా వొకాబులరీ, గ్రామర్, ఈ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో వీటికి మార్క్స్ అవార్డ్ చేసేటప్పుడు పర్టికులర్గా ఈ స్టూడెంట్స్ రాసినటువంటి డిస్కోర్సెస్, నోట్స్లో రాసినటువంటి డిస్కోర్సెస్ ఉన్నాయి కదా, వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఎలాగూ ఎనాలిటికల్ క్వశ్చన్స్కి మనం మార్క్స్ అవార్డ్ చేసేటప్పుడు, మనం కరెక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ ఆన్సర్ కరెక్టా కాదో చూస్తాం. పాయింట్ నెంబర్ 1 అది. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి లాంగ్వేజ్ కరెక్ట్గా ఉందా లేదో చూస్తాం. ఏది? క్వశ్చన్ ఆన్సర్స్కి సంబంధించి. అదే వొకాబులరీ, గ్రామర్ పార్ట్ అయితే స్ట్రైట్ కరెక్ట్గా ఆన్సర్ ఉండాల్సిందే. వొకాబులరీ కావచ్చు, గ్రామర్ కావచ్చు, స్ట్రైట్గా
కొంచెం కూడా తప్పు లేకుండా ఉండాలి. ఇక్కడ స్టూడెంట్స్ రాసినటువంటి డిస్కోర్సెస్ని కూడా మనం నోట్స్లో కరెక్షన్ చేసేటప్పుడు కామన్ డిస్కోర్స్ ఫీచర్స్ అంటాం. ఇది మైనర్ డిస్కోర్స్ నుంచి మేజర్ డిస్కోర్స్ వరకు అన్ని రకాల 17 రకాల డిస్కోర్స్ కూడా ఒకే రకమైనటువంటి ఫీచర్స్ కొన్ని ఉన్నాయి. 4 ఏంటవి? కొహెరెన్స్ ఒకటి, సీక్వెన్సింగ్ ఆఫ్ ఐడియాస్ ఒకటి, వెల్ ఫార్మ్డ్ సెంటెన్సెస్ ఒకటి, రైటింగ్ కన్వెన్షన్స్ ఒకటి. స్టూడెంట్స్ రాసేటువంటి డిస్కోర్సెస్లో ఈ విషయాలు కామన్గా ఉండాలి. ప్రతి డిస్కోర్స్లోనూ ఈ విషయాలు ఉండాలి. ఈ కొహెరెన్స్, సీక్వెన్సింగ్ ఆఫ్ ఐడియాస్, వెల్ ఫార్మ్డ్ సెంటెన్సెస్, రైటింగ్ కన్వెన్షన్స్. ఈ కొహెరెన్స్ అంటే ఏంటండి? ఒక విషయం పైన రాసేటప్పుడు డీవియేట్ అవ్వకూడదు. ఏదైతే మనం టాపిక్ని తీసుకుంటామో ఎండ్ అయిపోయే వరకు కూడా మనం యూజ్ చేసేటువంటి సెంటెన్సెస్ ఒకదానికొకటి క్లోజ్గా కనెక్ట్ అవ్వాలి. మధ్యలో డీవియేట్ అయిపోయి వేరు విషయాలు మాట్లాడి లూజ్ కన్స్ట్రక్షన్ చేయకూడదు. మనం ఒక సెంటెన్స్కి ఇంకో సెంటెన్స్కి, అంటే కంజంక్షన్స్ కావు ఇది. కొహెరెన్స్ అంటే టాపిక్ మొత్తం కూడా ఒకే విషయం పైన చర్చ జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం సెంట్రల్ ఐడియా ఏదైతే తీసుకుంటామో దానికి సంబంధించినటువంటి పాయింట్స్ని మనం సపోర్టింగ్గా పెట్టుకుంటూ వెళ్తాం. అప్పుడే మనం రాసినటువంటి డిస్కోర్స్కి కొహెరెన్స్ ఉందని చెప్తాం. అంటే మొత్తం కూడా రాయబడ్డటువంటి సెంటెన్సెస్ ఏ విషయం గురించి అయితే రాస్తున్నామో దానికి క్లోజ్గా కనెక్ట్ అవ్వాలి. అంతేగాని డీవియేట్ అయిపోయి ఇర్రెలవెంట్ సెంటెన్సెస్ రాస్తే దానికి కొహెరెన్స్ ఉందని మనం చెప్పాం. రెండో పాయింట్ ఏంటి? ఈ సీక్వెన్సింగ్ ఆఫ్ ఐడియాస్ అంటాం. సీక్వెన్సింగ్ ఆఫ్ ఐడియాస్ అంటే మనం ప్రజెంట్ చేసే పాయింట్స్ అన్నీ కూడా ఒక వరుస క్రమంలో రావాలి. కిందిది పైకి, పైది కిందికి, వెనకాల ముందుకి, ముందుది వెనకాలకి, ఈ విధంగా రాకూడదు. దాన్ని ఒక వరుస క్రమంలో చెప్పడం అంటాం. పాయింట్ నెంబర్ 3, వెల్ ఫార్మ్డ్ సెంటెన్సెస్ అంటే గ్రామాటికల్గా కరెక్ట్గా ఉండాలి. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్స్ కావచ్చు, లేకపోతే ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, ఇవన్నీ కూడా సరిగ్గా ఉండాలి. అది పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4, రైటింగ్ కన్వెన్షన్స్. కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అని వీటిని అంటాం. అంటే పంక్చుయేషన్ మార్క్స్, ఫుల్ స్టాప్స్, కామాస్, క్వశ్చన్ మార్క్స్, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవి కూడా సరిగ్గా యూజ్ చేసే విధంగా ఉండాలి. ప్రతి డిస్కోర్స్కి ఈ 4 కంపల్సరీగా ఉంటాయండి. అది ఏ డిస్కోర్స్ అయినా అది కావచ్చు. కొహెరెన్స్ ఉండాలి అంటే ఏంది? లాజికల్ కనెక్షన్ ఉండాలి ఒక సెంటెన్స్కి ఇంకో సెంటెన్స్కి. రెండవది సీక్వెన్సింగ్ ఆఫ్ ఐడియాస్. అది డిస్కోర్స్ ఏదైనా కావచ్చు. అన్నిటికీ ఈ 4 ఫీచర్స్, వెల్ ఫార్మ్డ్ సెంటెన్సెస్, రైటింగ్ కన్వెన్షన్స్ని ఫాలో కావాలి. ఈ విధంగా డిస్కోర్సెస్లో ఈ విషయాలు ఉన్నప్పుడు, అదేవిధంగా స్టూడెంట్స్ ఎనాలిటికల్ క్వశ్చన్స్కి రాసినటువంటి ఆన్సర్స్ గ్రామాటికల్గా కరెక్ట్గా ఉండటం, థీమాటికల్గా కరెక్ట్గా ఉండటం, ఆ విధంగా చూసుకోవాలి. అదేవిధంగా వొకాబులరీ అండ్ గ్రామర్లో స్ట్రైట్ వొకాబులరీ గ్రామర్లో గ్రామర్ అంటే గ్రామరే, గ్రామర్ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఒక ఎగ్జామినేషన్లో స్టూడెంట్ పేపర్ని ఏ విధంగా ఎవాల్యుయేట్ చేస్తామో అదే విధంగా ఎవాల్యుయేట్ చేసేసి టోటల్గా మనకు ఫస్ట్ యూనిట్ నుంచి 10 యూనిట్స్ మొత్తం కూడా ఉన్నటువంటి 8 యూనిట్స్ని FA1కి ఒక 2 యూనిట్స్, FA2కి 3 to 4 యూనిట్స్, అదేవిధంగా FA3కి 5 to 6, FA4కి 7 to 8 యూనిట్స్ని డివైడ్ చేసుకుని ఈ విధంగా మనం మార్క్స్ అవార్డ్ చేసుకుంటే కరెక్ట్. ఈ విధంగా డిస్కోర్సెస్, ఎనాలిటికల్ క్వశ్చన్స్, వొకాబులరీ అండ్ గ్రామర్, ఈ 3 విషయాలను ఇంక్లూడ్ చేయాలి. కేవలం లెసన్ వెనకాల ఉన్నటువంటి కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్కి గైడ్లో చూసి ఆన్సర్స్ రాసి వొకాబులరీ పార్ట్ రాస్తే దానిని రిటర్న్ వర్క్స్ అనరు. ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ స్టూడెంట్స్ రాయకూడదు. ఆ విధంగా రాసినట్లయితే మీకు వచ్చేటువంటి మార్క్స్ తీసివేయబడతాయి. ఈ విధంగా మీరు డిస్కోర్స్ రాసేటప్పుడు ఈ ఫీచర్స్ అన్ని ఫాలో అయిపోతూ టీచర్స్ దగ్గర మ్యాక్సిమం మంచి మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరందరూ కూడా ఈ రిటర్న్ వర్క్స్లో 10/10 అంటే 10 మార్క్స్ గాను అందరూ 10 తెచ్చుకుంటారని ఆశిస్తూ we will meet in the next video. Bye.